రామోజీరావుని వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావు కొడుకుగా పుట్టడం నాకు శాపం. చూడండి, మీరు ఒకసారి చూస్తే అది క్లియర్గా జనానికి కూడా చెప్పాలి. అంటే రామోజీరావు కొడుకు సుమన్ ఏమన్నా అంటే, రామోజీరావు అనేవాడు నా తండ్రి అవ్వటం నా కర్మ, అలాంటి వాడికి నేను కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న శాపం. ఎలాంటోడు రామోజీరావు అని మనకు చెప్తా. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, చూడండి, బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల వేల ఖర్చుతో, కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే, జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి, బాగా ప్రాస్ రాశాడు ఇతనుడు జర్నలిస్టు. గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు, ఇతర వీడియోలు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడ్డారంట. తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అంటే ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఈ చదువుకోవటానికి పేద పిల్లలకి అవి ఇస్తే అవి చదువుకోకుండా అందులో ఏమన్నా బ్యాడ్ బూతులు ఇట్లాంటి పోర్న్ వీడియోలు ఉంటాయి చూడు, అవి చూసుకుంటున్నారని చెప్పేసి ఈనాడు రాశారు. ఏ పిల్లోడు ఏ స్కూల్లో ఏ ఇంట్లో ఓపెన్ చేసి ఆ ట్యాబు బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసి ఉంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా, దోమలో దోమగా, తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ ట్యాబుల్లో పచ్చి బూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. నేను రామోజీరావు గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, మీరు చాలామంది అనుకుంటారు, అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు, రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి, రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి, వాడేంటి, ఆ సన్నాసి అంటాడేంటి పోస్తా అని అంటారు కదా. అతను నా మంచి క్లోజ్ ఫ్రెండు, డీటెయిల్గా చెప్తాను మీకు. ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబులన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్ళు మానేయాలి, అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకొని పూర్వ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వేరే మాట్లాడుకుంటున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పెట్టుకొని అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అతను సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా? ఎమ్మెల్యేలు మొత్తం క్యాన్సిల్ చేయాలా? అసెంబ్లీని రద్దు చేయాలా జీవితాంతం? సన్నాసి ఆన్సర్ చెప్పరా? నిజంగా ఏవైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్లు చూడటానికి, దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో వేరే వేరే ఛానల్స్ ఏం రావు. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని తప్పుదిద్దుతారు. అంతేగాని పేపర్లో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలందరూ నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా? అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలి కదా. అసలు వాళ్ళకి సెల్ ఫోనే ఇవ్వకూడదు కదా. మరి ఆ మాత్రం బుద్ధి నీకు లేదా? నేను ఒకటి చెప్తా, మీ జర్నలిస్ట్ చాలామంది తెలీదు. రామోజీరావు నాకు ఎంత ఫ్రెండో. నేను 1984లో హైదరాబాద్లో మార్గదర్శి బ్రాంచ్, సికింద్రాబాద్ బ్రాంచ్లో నేను అసిస్టెంట్ మేనేజర్ని. కొత్తగా చేరా, ఫ్రెష్గా
ఫ్రెష్గా వస్తే ఏమనుకుంటావు, మనం చాలా నిజాయితీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంటే తొందరగా మేనేజర్ అయిపోతాను. ఇన్ని కళలు నాకు ఉండేవి. ఈ లంగా పనులు చేయటం నాకు ఇష్టం లేదు. కానీ అక్కడ రామోజీరావు, నేను వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఏంటంటే అందులో అసిస్టెంట్ మేనేజర్గా రామోజీరావు అనేవాడు పెద్ద లఫ్ట్. ఈ ప్రజల దగ్గర ఎవరైతే పాప చిట్లు కడతారో వాళ్ళ దగ్గర రాంగ్ రూట్లో డబ్బులు కాజేసి అది కూడా ఒక వర్గం పెట్టేసుకున్నారు రామోజీరావు గారి గ్రూప్. అది నాకెవరో ఆ స్టాఫ్ చెప్పారు, ఏమండి ఇక్కడ ఇన్ని నుండి, అమ్మో రామోజీరావు చాలా హానెస్ట్ కదా, ఎట్లంది చేస్తారు సార్. ఇక్కడ ఒక మేనేజర్కి నెలకి మినిమం 10 లక్షల ఇన్కమ్ ఉంటుంది, జీతం కాదు, మిగతాయి. అంటే ప్రజల్లో మోసం చేసి నాకు చిట్టు రావాలి, నాకు రాదు, వేరే వాడికి వస్తుంది, వేరే వాడి చిట్టు రాదు, అదే డబ్బులు తీసుకుంటారు, ఆ చిట్టి వాడికి ఇస్తారు. అది నేను ఎంక్వైరీ చేసి 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 పబ్లిక్లో కస్టమర్స్ ముందు ఒక 40 మంది స్టాఫ్ ముందు వాడు చొక్కా పట్టుకొని ఆడు పెట్టి మార్గదర్శి మేనేజర్ని ప్రూవ్ చేశా, వీడు లంచాలు తీసుకుంటున్నాడు, ఈ లంచాలు పైకి వెళ్తున్నాయి రామోజీరావు అండ్ కోకి అని చెబితే అన్అవాయిడబుల్ ఏం మాట్లాడకుండా ఆ మేనేజర్ని డిస్మిస్ చేశారు. మీరు కనుక్కోవచ్చు కావాలంటే. సికింద్రాబాద్ బ్రాంచ్ 1985లో మోహన్ రావు మేనేజర్ పేరు. నేను ఓపెన్గా మీకు చెప్తున్నా, ఏం విట్నెస్ లేకుండా ఊరికినే నువ్వు తిట్టాడు నేను తిట్టాను అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే నేను చాలా లోతులు ఉన్నాయి, నాకు ఎవడెవడో చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరిగా వాడిని డిస్మిస్ చేయాల్సి వచ్చింది. డిస్మిస్ చేశారు. మిగతా స్టాఫ్ అక్కడున్న ప్రజలు వాళ్ళందరూ వచ్చే, బా మురళి గారు చాలా సంతోషం, మురళి గారు మా డబ్బులు ఇది లేకుండా చేశారు అని అన్నారు. పొద్దున్నే మళ్ళీ వచ్చా, లెటర్ వచ్చింది, మిస్టర్ పోసాని కృష్ణమురళి యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హెడ్ ఆఫీస్. ఎందుకు సార్ నేను వచ్చింది నెలగా సార్, నేను నెలలో వాడిని పట్టుకున్నాను అవినీతి పరుణ్ణి, నా తెలియచవదు, దీని తీగలు అక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్నాయి, దాని వెనక రామోజీరావు ఉన్నాడని మనకు తెలియచవదు. అంటే నేను ఎందుకు సార్ అక్కడికి హెడ్ ఆఫీసు ఉందో లేదో నేను కూర్చున్నానో లేదో ఎట్లా అనుకునే లోపే మళ్ళా మిస్టర్ పోసాని కృష్ణమురళి యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ఖమ్మం. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఖమ్మం, నాకేం సంబంధం, నేనేం పాపం చేశాను, రిజెక్ట్ చేశానా, పెద్దలను తిట్టానా, ఒక దొంగను పట్టించా. ఎందుకు తిప్పుతున్నారు ఇవన్నీ? దొంగలు కాబట్టి. ఈ దొంగల నాయకుడు రామోజీరావు కాబట్టి. షార్ట్ టైంలో 10 రోజుల్లో 2 మారుస్తారండి. మూడు బ్రాంచీలు నన్ను ట్రాన్స్ఫర్ చేసి